వేడివేడిగా ఇడ్లీ ఉడికిపోయింది, పొగలు వచ్చేస్తుంది. ఈ రోజుతో పిండి అయిపోయింది. 7 ఇడ్లీలు వచ్చాయి. లోపు మా ఆయనకి 5, నాకు 2 సరిపోతాయి ఇడ్లీ ఈ రోజుకి. ఇలా నీళ్ళల్లో పెట్టి కాసేపు ఇలా నీళ్ళల్లో తడిపేసి కొంచెం నీళ్ళు ఇడ్లీ చుట్టుపక్కల కొంచెం నీళ్ళు చల్లుకొని తీస్తే ఇడ్లీ చక్కగా విరక్కుండా వచ్చేస్తుంది. ఇడ్లీ సర్వ్ చేస్తాను. మా ఆయన వచ్చేసారు బయట నుంచి, ఆవురమంట బయట పనులు చూసుకొని వచ్చేప్పటికి టిఫిన్ ఏదో ఒకటి వడ్డించకపోతే ఇంకా అవ్వలేదా అని అంటారు. అందుకే ముందుగానే నేనే పెట్టేస్తాను. ఇది అవిసె గింజల పొడి, నువ్వులు కూడా అయిపోయింది. ఇడ్లీ మీద కూడా కాస్త నెయ్యి వేసేద్దాం. మా ఆయన మాత్రం డైలీ ఇడ్లీ మీద నెయ్యి లేకపోతే దిగదు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు. మంచిదంట కూడా ఇలా తింటే. ఆయన అడగకముందే నేనే వడ్డించేసి పిలుస్తాను, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది వస్తారా అని. ఇవ్వండి, టిఫిన్ అయిపోయింది వస్తారా, వడ్డించేసాను ఇడ్లీ. ఇవ్వండి ఇడ్లీ, వాటరు, తమలపాకు జ్యూసు, ఈరోజు నెయ్యి ఇంకా కావాలంటే వేసుకుంటారు. అదండి చట్నీ, స్పేరు, కొబ్బరి పచ్చడి. టుడేస్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.